గురించి ఈ మాట చెప్పబడింది. కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తున్నాం. సరిగ్గా 3 వారాలకు పైగానే ఈ 3వ అధ్యాయము మొదటి 10 వచనాలు, ఆ తర్వాత 15వ వచనం వరకు కూడా మనం చదువుకున్నాం. ఒక వ్యక్తిని గురించి నేర్చుకుంటున్నాం. ఎవరు ఆ వ్యక్తి? చెప్పాలి. ఎవరు? పుట్టుకతో కాళ్ళు లేని వాడు కాదు, కాళ్ళున్నాయి కానీ నడవలేడు. కొంతమంది అతన్ని మోసుకొని తీసుకొస్తారు, దేవాలయం దగ్గర కూర్చోబెడతారు. అతడు ఏం చేస్తాడు? భిక్షం అడుక్కుంటాడు. ఇలాగ కొన్ని సంవత్సరాలు గడిచింది. ఒకానొక దినమున మరి పేతురు, యోహానులు ప్రార్థన కాలంలో దేవాలయానికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి జీవితంలో జరిగినటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. మా తట్టు తేరి చూడమని చెప్పారు. వాడు చూశాడు. చూడటమేనా? కనిపెట్టాడు, లక్ష్యం ఉంచాడు కూడా. ఇంకా 2 పదాలు ఏడైంది. అతనికి విశ్వాసం ఉన్నట్టు, స్వస్థత పొందుకోవడానికి విశ్వాసం ఉన్నట్టు వారు గమనించారు. ఇప్పుడు ఏం చేశారు? వెండి బంగారం మా ఇద్దరు లేవు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచినాడు అని చెప్పి వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తారు. వెంటనే వాని పాదములకు బలం వచ్చింది కదా. బలం పొందాయి. పాదములు చీలమండలు బలం పొంది. అంటే కాళ్ళు ఉన్నాయి కానీ కాళ్ళు చచ్చుబడిపోయినాయి, బలం లేదు. ఇప్పుడు యేసు నామములు లేచినడమని చేయబట్టి లేపినప్పుడు అతని కాళ్ళలో బలం వచ్చింది. అతడు బలం పొంది వారితో పాటు దేవాలయానికి ఎక్కి వెళ్ళాడు. అంతేనా? గంతులు వేశాడు. అంతేనా? దేవుణ్ణి స్తుతించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ సందర్భాన్ని చూసి ప్రజలందరూ కూడా విస్మయం పొందారు. కొంతమంది పరవశులయ్యారు. జనాలు గుంపు కూడారట. సొలొమోను అనే మంటపం అక్కడ దేవాలయంలో, అక్కడ జనాలు అందరూ గుంపు కూడినప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ప్రాముఖ్యంగా పేతురు ఏం చెప్తున్నాడు? అయ్యలారా, మీరందరూ మా తట్టు తేరి చూస్తున్నారు. వీనికి మేమేదో నడవను, బలము, శక్తి మేమిచ్చినట్టు మా శక్తి చేత, మా సొంత శక్తి చేత, భక్తి చేత మేమేమి చేయలేదు. మేము అని నడవడానికి మేమేం చేసాం, మీరు మా తట్టు చూస్తున్నారు అని చెప్పి ఇప్పుడు యేసును చూపిస్తున్నారు. సువార్త చెప్పడానికి ఒక సందర్భం, మనకు అవకాశం దొరికితే చాలు. పోయిన వారం ఈ నేర్చుకున్నాం మనం కదా. ఎన్నో అవకాశాలు మనకు వచ్చినా మనతో పనిచేసే వారికి దేవుని ప్రేమను చెప్పలేం. చాలాసార్లు మన ఫ్రెండ్స్, మన పరిచయస్తులకు కూడా చెప్పలేం. కొన్నిసార్లు అవకాశం ఉండి కూడా మనం ఏమీ చెప్పకుండా ఉండిపోతాం. కానీ ఇక్కడ అవకాశం వస్తే అపోస్తలులు కానీ ఆదిమ సంఘం కానీ యేసయ్యను గురించి ప్రకటించారు. ఏం లేదండి నేను చెప్పడానికి, దేవుడు నాకు ఏం మేలు చేశాడో అని అనుకుంటారు కొంతమంది. ఏదో మేలు చేస్తే కాదు, యేసయ్య నీ పాపాల కొరకు చనిపోయాడని నువ్వు నమ్ముతున్నావా? అదే చెప్పు, అదే సువార్త, అదే నువ్వు చెప్పే సాక్ష్యం, అదే ఫస్ట్. దేవుడు ఏదో నాకు గొప్ప కార్యం చేసిండు అని చెప్పేదే కాదు. యేసయ్య గురించి నువ్వు చెప్పాలంటే యేసు నీ పాపాల కొరకు చనిపోయాడని నీవు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే, నీకు పాప క్షమాపణ వస్తే, యేసు నువ్వు రక్షకుడిగా అంగీకరిస్తే అదే మాటలు వాళ్ళకి చెప్పు. మన జీవితంలో ఎన్నోసార్లు అవకాశాలు వస్తాయి, మనం వినియోగించుకో. ఇప్పుడు ఆ విషయాలు చెప్పినప్పుడు తర్వాత అధ్యాయాలు మనం తర్వాత చదువుతాము. మరలా కొన్ని వేల మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. ఒక అద్భుతం జరిగినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఎవరో చేశారు, ఈ వీరే చేశారేమో అనుకుంటుంటే వారేం చేశారంటే యేసు సజీవుడు, ఆయనే వీడిని బాగు చేశాడని చెప్తున్నారు. హల్లెలూయా. ఇంకా మనం అంతకుముందు వారంలో ధ్యానించాం. పైన మాటలు మనం చదివితే ఏమంటున్నారంటే, మీరు ఆ యేసును నిరాకరించారు. దేవుడు పంపించాడు, యేసును పంపించాడు. ఆయన మీ ఎద్దుకు వచ్చాడు, మీరు ఆయన నిరాకరించారు. నరహంతకుడైన మనిషిని అనగా బరబ్బా అనేటువంటి బందిపోటు దొంగని విడుదల చేయమన్నారు, యేసును సిలువ వేయమన్నారు. నరహంతకుడైన మనుషులు మీరు కోరుకున్నారు కానీ యేసును నిరాకరించారు. అయితే దేవుడు ఆయన్ని మహిమపరిచాడు. మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయన మృతుల నుండి లేపాడు. మేమందరం సాక్ష్యం. మీరు చంపారు, దేవుడు లేపాడు, మేము చూసాం. హల్లెలూయా. మేమందరం సాక్ష్యం. యేసు సజీవుడని నేను చెప్పాలి. ఎలా చెప్పగలనంటే, ఒక భయంకరమైనటువంటి పాపములో ఉన్నప్పుడు, లోక సంబంధమైన పాప సంబంధమైన వ్యసనాలకు బానిస అయినప్పుడు, పాపముతో నిండిన నా జీవితాన్ని యేసు కడిగి పవిత్రపరిచాడు. సమాధానం లేని నా జీవితంలో సమాధానం ఇచ్చాడు. యేసు సజీవుడు కనుక నా జీవితంలో మార్పు కలిగింది. అదే సాక్ష్యం నేను చెప్పాల్సింది. నీకు ఒక అవకాశం ఉంది.
మనం చెప్పడానికి దేవుడు ఏదో చేశాడని చెప్పడం కాదు. చేస్తాడు, దేవుడు చేస్తాడు, అది కూడా చెప్పాలి. దేవుడు చేసిన మేలు కూడా చెప్పాలి. కానీ యేసు సజీవుడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవుడైన దేవుడు కనుక ఇదిగో ఈ కార్యం మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని స్వస్థపరిచాడు అని చెప్తున్నారు. హల్లెలూయా. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని ఆయన నామల విశ్వాసమే బలపరిచింది. అంత మాత్రమే కాదు, ఆయన వలన కలిగిన విశ్వాసమే వీరికి పూర్ణ స్వస్థత కలగజేసింది. నమ్మాడంతే. ఇది 2 భాగాలు చేస్తున్నాను. ఈ వాక్యాన్ని వచ్చే వారం మనం మిగతా ధ్యానించాం. మొదటి భాగం నేను చెప్తున్నాను. విశ్వాసము, ఆయన వలన కలిగిన విశ్వాసం. ఒక వ్యక్తికి విశ్వాసం ఎవరి నుండి వస్తుంది? అక్కడ ఏం 16వ వచనం మీరు చదివితే అర్థమవుతుంది. కింద లేని మీరు చదవండి. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగజేసింది. ఆమేన్. ఆయన వలన కలిగిన విశ్వాసమే, ఆయన వలన కలిగిన విశ్వాసమే ఒక వ్యక్తిని విడుదల చేస్తుంది, ఒక వ్యక్తికి సమాధానం ఇస్తుంది, ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది. ఆయన వలన కలిగిన విశ్వాసమే ఒక వ్యక్తిని బాగు చేస్తుంది, ఒక వ్యక్తిని నడిపిస్తుంది, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేస్తుంది. ఆయన వలన కలిగిన విశ్వాసం. మరి ఇంకెవరి వలనైనను, ఇంకా దేని వలనైనా కలిగే విశ్వాసం సజీవ సాక్ష్యాన్ని ఇవ్వలేదు. ఓకే, మనుషుల వలన విశ్వాసం కలుగుతుంది, కొంతమందికి ధనం వలన విశ్వాసం కలుగుతుంది, కొంతమంది బలం వలన, బలగం వలన, నాకు బలం ఉంది, ఆరోగ్యం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తి ఉంది. ఓకే, వాటి మీద విశ్వాసం ఉంచావా? వాటి మీద విశ్వాసం ఉంచావా ఏంటి? ఒకవేళ వాటి మీద విశ్వాసం ఉంచు, అవి స్థిరమైనవి కాదు. డబ్బు వస్తుంది, పోతుంది, బలం ఉంటుందో, ఆరోగ్యం, బలగం, ఏది శాశ్వతం? ఆస్తి. శాశ్వతమైనవి ఈ లోకంలో లేవు. ఆయన వలన విశ్వాసం ఎవరిలోనికైతే వస్తుందో వారు మాత్రమే ఆయన కొరకు నిలబడగలరు సాక్షులుగా. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? ఆయన వలన కలిగిన విశ్వాసమే వీనికి పూర్ణ స్వస్థత కలగజేసింది. ఒక వ్యక్తి సజీవుడుగా, సాక్షిగా, క్రీస్తు కొరకు బ్రతకాలన్నా, సాక్షులుగా నిలబడాలన్నా, దేవునికి ప్రతినిధిగా ఉండాలన్నా, సమాజంలో దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలన్నా, ఒక వ్యక్తి హృదయంలోనికి దేవుని నుండి విశ్వాసం రావాలి. మనం ఎలా రక్షించబడ్డాం? విశ్వాసం మూలముగా కృపచేతనే రక్షించబడ్డాం. హల్లెలూయా. ఆ విశ్వాసం అనేది దేవుడే మనలో కలిగిస్తున్నాడు. మనలో ఉండే ఆ విశ్వాసము, యేసు నా పాపల కొరకు సిలువలో చనిపోయాడు, రక్తం కార్చారు, మరణించి తిరిగి లేచాడని ఎప్పుడైతే నమ్ముతున్నామో మన నుండి విశ్వాసము, దేవుని నుండి అర్హత లేని మనపై వస్తున్న ఆ కృప, జాలి, మన కనికరం మనపైన వచ్చినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. ఒక మనిషి ఆత్మకు రక్షణ దేవుని కృప, మనలో దేవుడు ఇచ్చిన విశ్వాసం ద్వారానే వస్తుంది రక్షణ. మీరు వెండి బంగారముల చేత విమోచింపబడలేదు. పవిత్రమైన గొర్రెపిల్ల రక్తము, పవిత్రమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా మీరు విమోచించబడ్డారు. రక్షణ ఎలా వచ్చింది? అసలు రక్షించబడ్డారు అందరూ? హల్లెలూయా. అవగాహన ఉందా? కన్ఫ్యూజన్ ఉన్నారా? ఇంకా నాకు రక్షణ వచ్చిందా రాలేదని? మారు మనసు పొందితే రక్షణ పొందినట్టు. మారు మనసుకు ముందు రక్షణ, పాప క్షమాపణ, బాప్తిసం, రక్షణ. అయితే ఆ రక్షణ డబ్బులతో రాలేదండి. ఈ లోకంలో డబ్బు పెట్టి కొనేది కాదది. విశ్వాసం ద్వారా, దేవుని కృప ద్వారా ఒక పాపి దేవుని రాజ్యానికి వస్తున్నాడు, రక్షణ పొందుతున్నాడు. హల్లెలూయా. ఆలోచించండి, విశ్వాసం అనేది దేవుని వలన మనలో కలుగుతుంది. ఇంకో విషయం చెప్తాను. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మీరు చదివితే మొదటి 2-3 వచనాలు త్వరగా ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయినా
యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. హల్లెలూయా. మనందరం పందెములో ఉన్నామన్న విషయం తెలుసా? అసలు క్రైస్తవ జీవితమే ఒక పరుగు పందెము, ఒక పోరాటం అన్న విషయం ఎంతమంది తెలుసు? దేవుని నమ్ముకున్న, బాప్తిసం తీసుకున్న, సంఘంలో చేర్చబడ్డావు అని అంటే నీవు పోటీలు, ఆటల పోటీలు దిగుతారు కదా రంగం. ఇప్పుడు ఆగస్టు 15కి పిల్లలకి స్కూల్లో పెడతారు. రన్నింగ్ పోటీ కూడా ఉంటుంది కదా. ఇక్కడ ఒక గీత గీసి అక్కడ ఎండింగ్ ఒక గీత ఉంటుంది. రన్నింగ్లోకి ఎంతమంది వస్తారో 10 మంది 20 పిల్లలు వస్తారు. విజిల్ వేయగానే స్టార్ట్ రన్నింగ్, లేదా 1 2 3 అనగానే స్టార్ట్. ఎవరు ముందు వెళ్ళి ఆ డెడ్ లైన్ ఏదైతుందో ఆ గీతను ఎవరైతే ఫస్ట్ దాటుతారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. అవునా? సెకండ్ వస్తే మీరు ఫస్టా, సెకండా, థర్డా? ఏ బహుమానం, ఏ గిఫ్ట్ కావాలి మీకు? ఫస్ట్ ప్రైజ్ కావాలా, సెకండా, థర్డా? మాకు ఏది వద్దా అన్నట్టుగా ఉన్నారు మీ ముఖాలు అట్టు చూస్తే. ఏది వద్దా? బైబిల్ ఏం చెప్తుంది అమ్మా? ఫస్టే కావాలా? ఫస్టే కావాలంటే మరి ఎంత స్పీడ్ ఉరకాలి? ఒకసారి పోటీ పెడదాం. ఇక్కడ నుండి ఆఫీస్ దాకా ఎవరు ముందు ఉరుకుతారు? ఆ పోటీ కాదు. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి, విశ్వాస సంబంధమైనటువంటి పరుగు పందెం, పోరాటంలో మనం ఉన్నాం. బైబిల్ సెలవిస్తుంది, మీ ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్త. ఇక్కడ ఓపిక అవసరం లేదు, ఇక్కడ స్పీడ్గా ఉరకాలి. ఇంకా నేను నిమ్మలంగా వెళ్తానంటే అసలు ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా ఏది రాదు. ఇక్కడ ఓపిక అవసరం లేదు, ఇక్కడ స్పీడ్గా ఉరకాలి. కానీ దైవిక విషయంలో, విశ్వాసము, ఆత్మీయ ఈ యొక్క పందెములో మాత్రము ఓపికతో పడిపోకుండా, కాలు జారకుండా, తడబడకుండా అంతం వరకు నమ్మకంగా జీవిస్తూ ఆ పందెములో బహుమానం పొందినట్టుగా పరిగెత్తాలి. హల్లెలూయా. ఆలోచించండి, క్రైస్తవ జీవితం అనేది హడావుడి చేసేది కాదు, ఆర్భాటం చేసేది కాదు, ఏదో 4 రోజులు హడావుడి భక్తి చేసి చూపించేది కాదు. అంతం వరకు నీ భక్తి, విశ్వాసం, నీ ఆత్మీయ స్థితి అంతం వరకు కాపాడుకోవాలి. నువ్వు పందెములో ఉన్నావు. విశ్వాసం అనే అంశంలో మనం విశ్వాసం దగ్గరికి వస్తున్నాను ఇప్పుడు. అయితే ఆ పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. ఆ ఓపికతో పరిగెత్తడానికి మనల్ని బలపరిచి బహుమానం పొందినట్టుగా మనల్ని నడిపించే, మన విశ్వాసపు యాత్రలు మనకు తోడుండి మనల్ని నడిపించే, మన విశ్వాసానికి కర్త అయిన దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసం ఆయన మూలమున కలుగుతుంది. పేతురు చెప్తున్నాడు అపొస్తలుల 3:16లో, ఆయన వలన కలిగిన విశ్వాసమే వీనికి సంపూర్ణమైన స్వస్థతనిచ్చింది. ఒక జీవితాన్ని మార్చింది ఆయన వలన కలిగిన విశ్వాసమే. ఈ లోకం వలన కలిగిన విశ్వాసం కాదండి, మనుషుల వలన కలిగిన విశ్వాసం కాదండి, మనం కలుగున్న వస్తువులు, ధనము, లోక సంబంధమైన ఈవుల వలన కలిగిన విశ్వాసం కానే కాదు. మనల్ని రక్షణ నడిపించేది, మనల్ని సంపూర్ణంగా మార్చేది దేవుని వలన కలిగిన విశ్వాసం మనలో ఉంటే మనము అంతవరకు నడిపించబడగలం. ఒకవేళ అది లేకపోతే దేన్నో చూసి వస్తే కొన్ని రోజులే. ఒక పాస్టర్ గారు ఒక ఊరికి పరిచర్యకు వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత సేవలో నిరుత్సాహమో, లేకపోతే ప్రోత్సాహం లేకపోవడమో, లేకపోతే తనకు ఉన్నటువంటి బలహీనతలో, కుటుంబ సమస్యలో ఏమన్నాడంటే, తనను పంపించినటువంటి దైవ సేవకులు తనను, అయ్యా నాకు సేవ చేయాలనిపించలేదు. ఎందుకు, ఏమైంది? ఎన్ని సంవత్సరాలు బాగానే ఉన్నావు, మంచిగా ఉందండి అంటే. ఏమన్నాడంటే, నాకు పిలుపు లేదు. మరి 5 సంవత్సరాలు పిలుపు లేకుండా సేవ చేస్తావు? పిలుపు లేదు. ఆ తర్వాత దేవుడు నన్ను సేవకు పిలవలేదు, అయినా నేను చేయాల్సింది ఒకటైతే నేను ఇంకొక దానికి వచ్చాను. ఇలా రకరకాలుగా ఆగిపోయింది తన విశ్వాసం. అసలు కారణం ఏంటి ఇలా మాట్లాడడానికి, ఇలా సేవ విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వ్యక్తి కారణం ఏంటని చూస్తే, చివరిగా ఆయన పలికిన మాట ఏంటంటే, మీరు పలాని ప్రాంతం పొమ్మన్నారు కాబట్టి నేను వచ్చాను, అది మీ మీద అభిమానంతో వచ్చాను, దేవుడు పిలిస్తే రాలేదు, దేవుని సేవ చేయడానికి నేను రాలేదు అని పంపించిన వారి మీద నింద మోపి వెళ్ళిపోయాడు. దేన్ని బట్టి వచ్చాడు? మీరు పంపిస్తే మీ మీద అభిమానంతో వచ్చాను, అంతే, కొన్ని రోజులు చేశాను, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంకా నేను చేయబుద్ధి కావట్లేదు, అసలు సేవే కాదు దేవుణ్ణి వదిలిపెట్టే స్థితికి దిగజారిపోయింది. అంటే ఎవరి మీద విశ్వాసంతో, అభిమానంతో వచ్చాడు? ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుని సన్నిధికి వచ్చావు, దేవుణ్ణి వెంబడిస్తున్నావు, దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, మనుషుల్ని బట్టా? దేన్ని బట్టి?
నిన్ను పిలిచిన వాడు, నీలో ఆయన విశ్వాసాన్ని ఉంచాడు, ఆయన కృపచేత నిన్ను రక్షించాడు. దేవునిని బట్టి దేవుని యందు విశ్వాసముతో నింపబడిన వ్యక్తి ఇంకా ఎప్పటికి కూడా చెదిరిపోడండి. అందుకని పౌలు అంటాడు, మీరు స్థిరమైన విశ్వాసం కలిగి ఉండండి అంటాడు. మీరు విశ్వాసమందు స్థిరులుగా కదలని వారిగా ఉండండి, దృఢ విశ్వాసం కలిగి ఉండండి. హల్లెలూయా. సంగమా ఎలా ఉండాలి? ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి? కదలని కదలని చెదరని స్థిరమైన దృఢమైన విశ్వాసం నీకు ఉండాలి. ఏది ఏమైనా సరే మన విశ్వాసం యాత్రలో ఆగిపోకూడదు. చాలా మంది విశ్వాసము యాత్ర ఆగిపోయిన స్థితిలో కనిపిస్తున్నారు. చాలా మంది యొక్క విశ్వాసము నోవ బయలుదేరింది, కానీ సముద్రము, లోకం అనే సముద్రములో విశ్వాసం అనే ఓడ బయలుదేరింది, కానీ ఆ ఓడలో క్రీస్తు లేడు. ఓడ నావికుడు లేకుండా ఓడ బయలుదేరింది, అది దరికి చేరలేదు. జాగ్రత్త, నీ విశ్వాసం అనే నావలో యేసు ఉన్నాడా? విశ్వాసానికి కర్త ఆయనే, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. ఆయన లేకపోతే నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా? ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా? నీ విశ్వాస నావలో. మీరు నన్ను అన్నట్టున్నారు, మీరు కూడా అంటున్నారు నన్ను. నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడు. నేను మిమ్మల్ని, మీరు నన్ను. మనకు నా విశ్వాస, ఇప్పుడు మీరు నేను కాదు, మనం చెప్పుకుందాం. నా విశ్వాస నావలో యేసు ఉన్నాడు. ఆమేన్. అది ఉన్నాడా అనే క్వశ్చన్ మార్క్, అంటే ఉన్నాడు అని పాడుకుంటే ఇంకా బాగుంటది కదా. హల్లెలూయా. ఇప్పుడు నా విశ్వాస నావలో యేసు ఉంటే నాకు నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యతలు వచ్చినా, లోకంలో నుండి, కుటుంబం నుండి, బంధువుల నుండి, రక్త సమూహం నుండి, మనలో నుండి కూడా మనకు వ్యతిరేకతలు, కొన్నిసార్లు మన శోధనలు, శారీరక సంబంధం, అనారోగ్యతలు కావచ్చు, ఒకవైపు శోధన సాతాను నుండి రావచ్చు. ఏది ఏమైనా మన విశ్వాసం ఉన్నావా దరికి చేరుతుంది. హల్లెలూయా. ఈ మాట చెప్పడానికి ముందు పైన మనం చదువుకున్న హెబ్రీ 12వ అధ్యాయంలో మన విశ్వాసానికి కర్త యేసే, దాన్ని కొనసాగించేవాడు యేసే. కాబట్టి మన ముందుంచబడిన పందెంలో పరిగెత్తుదామా ఆగిపోదామా? పరిగెత్తుదామా ఆగిపోదామా? హల్లెలూయా. యేసు శరీరధారిగా ఉన్నప్పుడు, భూమి మీద ఆయన సశరీరుడుగా ఉన్నప్పుడు, మన మధ్యలో ఆయన నివసించిన వాడుగా ఉన్నప్పుడు, ఆయన సంపూర్ణ మానవుడిగా, పరిపూర్ణమైన దేవుడుగా ఉన్నా కూడా, మానవుడిగా ఉన్నప్పుడు మానవులకు ఉన్నటువంటి బలహీనతలన్నీ ఆయనకు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన పాపము లేనివాడిగా జీవించాడు, ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. అయితే మనలాంటి శోధనలు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది, మనలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది, మనలాంటి నిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది, మనకంటే ఎక్కువగా శ్రమలు ఆయన భరించాల్సి వచ్చింది. అయితే ఆయన ముందుంచబడిన పందెములో ఆయన ఆగిపోయాడా? ఆగిపోలేదు. రక్తము కారునంతగా ఆయన పోరాడాడు. మనం పోరాడలేకపోతున్నాం పాపంతో. ఆయన వలె మనము రక్తము కారునంతగా పాపముతో పోరాడలేకపోతున్నాం. ఆయన ముందుంచబడినటువంటి బహుమానము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టాడని లేఖనాలు కింది వచనాలు మీరు చూస్తే మీరు అక్కడ చదువుకోవచ్చు. 5వ వచనం, 3వ వచనం, 2వ వచనం కింది భాగం చదువు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు అంతే. మనమేమో అవమానాలన్నీ పట్టుకుంటాం, నిందలన్నీ పట్టుకుంటాం, బాధలన్నీ పట్టుకుంటాం, శోధనలన్నీ, శ్రమలన్నీ పట్టుకుంటాం. అవి పట్టుకొని ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. నువ్వు క్రైస్తవుడు అయినందుకు వస్తాయి, నువ్వు భరించాలి, భరించాలి. వాళ్ళు అట్లన్నారు, వీళ్ళు ఇట్లన్నారు, ఎవరు ఏమన్నా యేసేని చూడు. మన గురించి చెప్పబడిన మాటే ఆయన గురించి కూడా రాయబడింది. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఆ బహుమానము కొరకు పరలోకములో ఇదిగో జయించిన వాడుగా రేపు ఆయన పరలోకంలో ఉండడానికి మనందరికంటే ముందుగా మాదిరిగా ఆయన ముందుగానే వెళ్ళాడు. అయితే ఆయన నిందలు, శ్రమలు భరించకుండా వెళ్ళలేదండి. మనమే అనుకుంటున్నాం మనకే ఇవన్నీ, మనకంటే ముందు అన్నీ ఆయన భరించాడు. ఆయన ముందున్న ఆనందము కొరకు ఈ లోకంలో వచ్చిన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఎవరన్నా పట్టించుకోలేదు, ఏది జరిగినా పట్టించుకోలేదు, ఆగిపోలేదు. ఆయన ఆగిపోలేదు, ఆయన పందెం ఆపాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అక్కడే ఆగిపోయారు. విశ్వాసములో మీరు పరిగెత్తండి, పరిగెత్తండి, వెనక్కి చూడొద్దు.
విశ్వాసం అనే కర్త అయిన యేసు వైపు చూడండి, మీ ముందుంచబడిన పందెములు పరిగెత్తండి ఓపికతో అంటే పరిగెత్తట్లేదు. కొంతమంది నడవను కూడా లేదు, కొంతమంది అలా నిలబడిపోయారు. కనీసం పరిగెత్తపోయారు, నడవాలిగా. కొంతమంది విశ్వాసులు ఆ నడక కూడా ఆపారు, నిలబడిపోయారు. అంతే. ఆగిపోమని చెప్పిందా, నడవమని చెప్పిందా, పరుగెత్తమని చెప్పిందా బైబిల్? దేవుని వాక్యం పరిగెత్తమని చెప్పింది. హల్లెలూయా. ఓపికతో పరిగెత్తండి. ఓపిక అనేది లేకపోతే ఆ పరుగు కూడా ముందుకెళ్ళదు. చాలా మందికి ఓపిక ఉండదు, ఓపిక ఉండదు. ఏదైనా నష్టం జరిగినా ఓర్చుకోలేరు, ఓపిక ఉండదు. ఏ సమస్య వచ్చినా ఓపిక ఉండదు. ఓపికతో పరిగెత్తాలి. హల్లెలూయా. విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందెములో పరిగెత్తాలి. ఇప్పుడు విశ్వాసం ఆయన వలన కలిగింది. ఆయన వలన కలిగిన విశ్వాసమును ఆయనే కర్త, ఆ విశ్వాసమును కొనసాగించేది కూడా ఆయనే. మళ్ళీ చెప్తున్నాను, మన విశ్వాసం అనేది ఒక ఓడ లాంటిది. లోకం అనే సముద్రంలో మన విశ్వాసం ఒక ఓడ లాంటిది. సముద్రము లోకానికి పోల్చబడేది, అయితే మన విశ్వాసం ఒక ఓడ లాంటిది. ఈ సముద్రం అనే లోకములో విశ్వాసం అనే ఓడ వెళ్తుంది, అయితే దాన్ని నడిపించేవాడు యేసు. హల్లెలూయా. నీ విశ్వాస నావలో ఓడలో యేసు ఉన్నాడా? ఒకవేళ ఆయన లేకుండానే నీ ఓడ ప్రయాణం చేస్తుందా? నీ విశ్వాసంలో క్రీస్తు ఉన్నాడా? ఒకవేళ నీ విశ్వాసము బాగానే ఉంది కానీ యేసయ్య నీ విశ్వాసంలో లేకపోతే, నీ ఓడలో లేకపోతే, నీ ఓడ అలల చేత కొట్టబడినప్పుడు, నీళ్ళ చేత దోణి నింపబడినప్పుడు నువ్వు భరించలేవు. కొన్నిసార్లు ఓడ మునిగిపోతుంది. అంటే విశ్వాసాన్ని వదిలేస్తారు. చాలా మంది క్రైస్తవులు దేవుణ్ణి విడిచిపెట్టడానికి, మరలా లోకంలోనికి వెళ్ళిపోవడానికి కారణం అదే. వారు విశ్వాసంతో బాగానే వస్తారు కానీ వారి విశ్వాసనావలో యేసు లేకపోవడం కారణం చేత ఆ ఓడ అద్దరికి చేరట్లేదు. అవసరం లేదు, నాకు చాలా ఉన్నాయి, ఏసే లేకుంటే నీ విశ్వాసం కొనసాగుతుంది అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. ఓడ కొత్తది సార్, కొత్త ఓడ మంచిగా బాగుంది, స్ట్రాంగ్ ఉంది. ఏం వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా ఏం కాదు. నీకు కొత్తదైనా అది వెండి బంగారంతో చేయబడిన నీ ఓడ, ఆ ఓడను నడిపే నావికుడు యేసు లేకపోతే అది కొత్త వాడైనా బంగారంతో కట్టబడిన వాడైనా దరికి చేరదు సుమా. నీ సొంత తెలివితేటలు, నీ జ్ఞానము, నీ బలము ఇవేవి కాదు. నిత్యత్వమునకు నడిపించడానికి, ఈ లోకంలో మనము జీవించడానికి, మన ముందుంచబడిన పందెములో మనం పరిగెత్తడానికి మనల్ని నడిపించే యేసు మన జీవితంలోనికి రావాలి. మనతో ఆయన ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఓడ విశ్వాసమునకు కర్త అయిన దేవుడు మనల్ని నడిపించాలంటే దానికి ముందు రెండు విషయాలు ఉన్నాయి. ఒక్కసారి అవి జ్ఞాపకం చేసుకోండి. పై వచనం చదువుతాం. ప్రతి భారమును, రెండవ వచనంలో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి. ఇది జరిగిన తర్వాతనే ఇది జరుగుతుందండి. నేను ఎప్పుడు చెప్తాను, మనకు వాగ్దానాలు అంటే ఇష్టం. హల్లెలూయా. అవును, వాగ్దానాలు మన సొంతమే. దేవుడు మనకి ఇచ్చాడు, మన కోసమే వ్రాయబడ్డాయి. ఆశీర్వాదాలు ఉన్నాయి, అవి మనవే, మన సొంతం. దేవుడు చెప్పాడు, పేతురు పత్రికలో రాయబడింది, ఆశీర్వాదమునకు వారసులు అగుటకే మీరు పిలువబడ్డారు. మనం పిలువబడింది కూడా అందుకే. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము మాత్రమే కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదముతో మనం దీవించబడడానికి పిలువబడ్డాం. దరిద్రులుగా, ఆత్మ సంబంధమైన దరిద్రులమైపోయి నరకములోనికి వేయబడడానికి కాదు. దేవుడు మన ఆశీర్వాదానికి వారసులగుటకే పిలిచాడు. అయితే వాగ్దానాల ఆశీర్వాదాలు కాదు, అవి మాత్రమే కాదు, కానీ వాటితో పాటు దేవుడు మనకు చెబుతున్న మాట, ఆజ్ఞ, హెచ్చరిక, అది మనం స్వీకరించినప్పుడే మనం వాటిని స్వతంత్రించుకుంటాం. అబ్రహామా, ఆ విడిచిపెట్టిరా, నేను ఇలా దీవిస్తాను. లేదు, ఆ విడిచిపెట్టను, నన్ను దీవించు. సాధ్యమవుతుందా? నీ ఇంటిని విడిచిపెట్టు, నేను విడిచిపెట్టను, నా వాళ్ళు అందరూ కావాలి. నీకున్న వాటిని అన్నింటి విడిచిపెట్టు, అవన్నీ కావాలి. మా తాతను కాంచి, మా తండ్రి, తెరాహు వాళ్ళందరూ చేసినవన్నీ తెచ్చుకుంటా, సంచుల్లో బండలు తోలుకొచ్చుకుంటా. అవి కూడా లేదు, అవి తెచ్చితే నీకు ఈ దీవెన రాదు, అవి విడిచిపెట్టు. అబ్రహామా, విడిచిపెట్టు. కట్టుబట్టలతో బయలుదేరాడు. షరతులు వర్తిస్తాయి అని చెప్తాను నేను. అదే మాట, దేవుడు మనల్ని నడిపించే నావికుడు. మన విశ్వాసం ఆయన వలన కలిగినదైతే, మన విశ్వాసంలో యేసు ఉంటే, మన విశ్వాసమును కొనసాగించేవాడు ఆయనే. అయితే మనము లోక సంబంధమైన కొన్ని మూల పాఠములను, ఆచారములను విడిచిపెట్టాలి. దీనికి బైబిల్ ఏం చెప్తుంటే, ఇది భారము అని చెప్తుంది. ప్రతి భారము, ఒకసారి చెప్పండి, ప్రతి
ప్రతి భారం. ఇప్పుడు అప్పుల భారం ఉంటుంది, అనారోగ్యం ఒక భారమే. ఆరోగ్యం మంచి లేదంటే ఆ అనారోగ్యం అన్నట్టే, అనారోగ్యం భారమే. అప్పులు ఉంటే అప్పులు కూడా భారమే. ఇంకేదన్నా ఎత్తుకుంటే బరువు, అది భారమే. మరి ఇక్కడ చెప్తున్న భారం ఏంటి? అప్పుల భారం కాదు, అనారోగ్య భారం కాదు, ఇది ఇక్కడ ఒక భారం ఉంది. ఆ భారం ఏదైతే ఉందో అది మోస్తున్నారో విడిచిపెట్టండి. ఏంటి ఆ భారం? ప్రతి భారం. గట్టి చెప్పు, చప్పట్లు కూడా. హల్లెలూయా. ఎవరికి ఆలోచన రాలే? అప్పుల భారం, అనారోగ్య భారం, ఆ భారం, ఏ భారం? అప్పుల భారం కాదు, అనారోగ్య భారం కాదు, పాప భారం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఏముంది? ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన. అక్కడ ఏ భారం? హల్లెలూయా. చాలా భారాలు ఉన్నాయండి. మనం మోసే మూటలు, బరువులు ఏదో అనుకుంటున్నాం, చాలా ఉన్నాయి. తెలియకుండానే చాలా మోస్తున్నాం. ఒకసారి మీ ఒకసారి రాసుకోండి మీ సొంత వాక్యాలు, పేపర్ పెన్ను తీసుకొని, నేను ఏ భారం మోస్తున్నాను. నేనైతే రాసుకుంటాను. అప్పుల భారం ఒకటి, కుటుంబ భారం, సేవా భారం అంటే వేరే ఉద్దేశం కాదు, కానీ బాధ్యత. కొన్నిసార్లు అది బాధ్యతగా తీసుకుంటాం. ఇక్కడ చెప్పిన మాట పాపం అనే భారం గురించి. ప్రతి భారమును అని చెప్పి వెంటనే ఏమంటున్నాడు? సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపము అంటున్నాడు. దానికి దీనికి సంబంధం ఉంది. జాగ్రత్తగా నేను ముగిస్తున్నాను. అయ్యగారికి ఆపేయండి చాలు అన్నట్టుంది. నేను చెప్పి నేను ముగిస్తాను. విశ్వాసానికి కర్త యేసే కదా. మన విశ్వాసం ఆయన వల్లనే కలుగుతుంది కదా. అయితే మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మనం నడవాలి. అయితే మనం యేసు వైపు చూస్తూ నడవాలంటే కొన్ని విడిచిపెట్టి నడవాలంట. కొన్ని భారాలు అక్కడ దించేయాలంట, కొన్ని అక్కడ విడిచిపెట్టాలి. అంతే, ఇక తెచ్చుకోవద్దు, ఇంకా పోయొద్దు. ఒకైనా నెత్తినేదో చాలా బరువు ఎత్తుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. పాపం ఒకైనా కారు వేసుకుని ఒకతను వెళ్తా ఉన్నాడు. ఆ వ్యక్తి భారము, బరువుతో నడవలేక అడుగులు తడబడుతూ ఉంటే జాలేసి కారు ఆపి, ఇంత బరువు మోస్తున్నావు, ఇబ్బంది పడుతున్నావు బాబు, నిన్ను తీసుకెళ్తా, బరువు నువ్వు మోయలేకపోతున్నావు, కొద్ది కారు ఎక్కువ అని చెప్పేసి కూర్చోమని చెప్పి వెనకాల డోర్ తీసి ఆయన కారు ఎక్కినాక కారు పోనిస్తున్నాడు. పోతూ చూస్తే ఎందుకో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ మోసే బరువు అనేది కారులో పెట్టలే, అతను నెత్తిన పెట్టుకొని కూర్చున్నాడు కారులో. ఇప్పుడు చెప్పండి, ఏమనిపిస్తుంది ఆయనకు? కారు ఆపి ఎక్కించుకున్నాడు పిచ్చోడా, తిక్కలోడు అయిపోయాడుగా. ఎట్లా కనిపిస్తాడు ఆయనకి? ఎందుకయ్యా కారులో పెట్టక నెత్తిన పెట్టుకున్నాండి? సార్ నేను ఎక్కడమే మీ కారులో ఎక్కువ, కారు బరువు, మళ్ళీ ఇదే ఆడ పెట్టను, నేనే మోస్తలే అన్నాడు. అంటే కారు మోస్తలేదా ఇద్దరిని? మరి ఎవరు పిచ్చోళ్ళు? అట్లే ఉంది మనది. ఏసై అన్నాడు, అంటే మిమ్మల్ని గురించి నేను చింతిస్తున్నాను, మీ చింత యావత్తు నా మీద లేదు, మేమే మోస్తాం. ఎన్ని రోజులు మోస్తాం? హల్లెలూయా. మనం అందరం కూడా మన భారం ఆయన మీద మోపుదుము గాక, మన చింత యావత్తు ఆయన మీద వేద్దుము గాక. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు దావీదు, నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. పేతురు అంటాడు తన పత్రికలో 5వ అధ్యాయం మొదటి పత్రిక, పేతురు 5:7 అనుకుంటా, 5:7-8 వచ్చిన, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్ ఆయన మీద వేయండి. హల్లెలూయా. ఇంత స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ఆయన వల్లనే కలిగింది, విశ్వాసానికి కర్త ఆయనే, దాన్ని కొనసాగించేది ఆయనే. మరి మనం ఎందుకు అంత ఫీల్ అవుతున్నాం? మనం ఆయన చెప్పినట్టు నడిస్తే అయిపోతుంది. కాకపోతే ఆ విడిచిపెట్టిన భారాలు, ప్రతి భారం వదిలేండి. మీ కొరకు నీ ప్రాణమే పెట్టాను, ఇక మీరు దాన్ని తెచ్చుకుంటున్నారు, వదిలేండి. రెండోది, సులువుగా చిక్కులు పెట్టి పాపం. ఇది ఒకటి మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. సులువుగా చిక్కులు పెట్టే పాపాలేంటి? వాటర్ వస్తుంది కూలర్ మంచి, ఆలోచించండి. సులువుగా చిక్కులు పెట్టే పాపములు కొన్ని ఉన్నాయి. అవి మనము మంచిగానే అనిపిస్తాయి, కానీ అవి మనల్ని దేవుని నుండి తప్పుతో పట్టిస్తాయి. దేవుని నుండి ఓకే తప్పుతో పట్టిస్తాయి. దేవుని బిడ్డలారా జాగ్రత్త. వాటి పేరే ఆచారాలు.
వినండి అయ్యా, వినండి, 2 మాటలు వినండి. వాటి పేరే ఆచారాలు. ఆచారం, జనముల ఆచారం, మనుషుల ఆచారం, లోక ఆచారం, లోక మర్యాదలు, లోక సంప్రదాయాలు. దయచేసి వినండి. సజీవుడైన దేవుణ్ణి కలిగిన మనం, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే మనం జీవము లేని ఆచారాలను ఆచరించడం వలన మనకు మనమే నష్టాన్ని, దేవుని యొక్క కోపాన్ని తెచ్చుకుంటాం. ఇది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న సత్యం. ఒక 2-3 రిఫరెన్స్ చెప్తాను, నేను ముగిస్తాను. అవి మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఇర్మియా గ్రంథం ఒక్కసారి మీరు చూడండి, 10వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నా. ఇర్మియా 10వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువు. యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారముల నభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. చాలు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు సెలవిస్తున్నాడు దేవుని బిడ్డలకు మాత్రమే. గమనించండి, ఆచారమును, అన్యజనముల ఆచారములను అభ్యసించకండి. ఇక మళ్ళీ నన్ను అడగొద్దు, పాస్టర్ గారు ఇది చేయొచ్చా, అటు వెళ్ళొచ్చా, ఇది చూడొచ్చా, చెట్టు కింది పోవచ్చా. ఇక ఇవన్నీ అడగడానికి లేదు. ఇక అన్యజనముల ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మీరు జాగ్రత్త పడండి. ఆచారాలు దేవుని బిడ్డలు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వెళ్ళకపోయినా చేయకపోయినా మంచిది కాదు అని చెప్తే, లోకం చెప్తే మనం నమ్మాల్సిన అవసరం లేదు. దేవుడు చేయమన్నవి చేస్తే సరిపోతుంది. దేవుడు చెప్పనివి చేయొద్దు, దేవుడు చెప్పినవి చేయాలి. దేవుడు చెప్పనివి మనం చేయకుండా జాగ్రత్త పడాలి. ఆకాశమందు అగపోడు చిహ్నాలకు జనాలు భయపడతారు, మనుషులు భయపడతారు, మీరు వాటికి భయపడతారు. మనుషులు భయపడతారు, భయపడాల్సిన అవసరం లేదు. మనుషుల్లో పుట్టిన వార్తలు, మనుషుల్లో పుట్టినవి ఆచారాలు, మనుషులు కల్పించిన ఆచారాలు, మనుషులు నియమించిన పద్ధతులు, భయపడాల్సిన అవసరం లేదు. ఒక విషయం చెప్పనా, జీవం కలిగిన దేవుని ఎదుట మోకాల్లోంచి ప్రార్థించేవాడు దేవునికి తప్ప ఇక ఎవరికి దేనికి భయపడు. దేవునికి ప్రార్థించేవాడు దేవునికి తప్ప దేనికి భయపడు. సింహాల బోన్లు వేస్తాం, వేసుకోండి. మొక్కకపోతే అగ్నిగుండంలో వేస్తాం, 7 అంతలుగా అగ్నిని, ఇంకా ఎక్కువగా అగ్ని 7 అంతలుగా మండించి అందులో వేస్తాం, వేసుకోండి. భయపడలేదు, భయపడలేదు. దేవునికి తప్ప ఎవరికి వంగకయో నమస్కారం చేయకు, లోబడకు జీవించిన క్రైస్తవులు మనం ఎందుకు భయపడాలి? తప్పు ఏమి కాదు, ఇది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. తప్పు కాదు సార్, తప్పేం లేదు. నేను అందుకే చెప్తున్నాను, సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే సులువుగా మన చిక్కులు పెడుతుంది, మనకు తెలియదు. అది పాపం అన్నట్టు కూడా మనకు తెలియదు, పెద్ద తప్పు అనిపించదు, మనకు కూడా న్యాయంగానే మంచిగానే కనిపిస్తుంది. కానీ అది దేవుని దృష్టికి ఎందుకనంటే, మనము అన్యజనుల ఆచారాలకు మనము లోబడినప్పుడు ఖచ్చితంగా మనం దేవుని వాక్యాన్ని వ్యతిరేకించినట్టు అవుతుంది. మీరు ఆ లిస్ట్ అధ్యాయంలో కింది వచనాలన్నీ మీరు చదువుకోవచ్చు. కిందికి వెళ్ళి మీరు చదివితే ఆ విషయాలన్నీ కూడా వ్రాయబడ్డాయి. 10వ వచనం ఒకసారి చదువు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపిస్తుంది. ఒక దినము రాబోతుంది, జనములు ఆయన కోపాన్నిగా సహించలేరు. దేవుని బిడ్డలను సులువుగా చిక్కులు పెట్టే కొన్ని ఉన్నాయి లోకంలో. రక్షణ పొందిన తర్వాత కూడా లోక సంబంధమైన వాటిలో చాలా మంది అలా చిక్కిపోతారు. అది దొంగతనమో, వ్యభిచారమో, పెద్ద విగ్రహారాధనో, పెద్ద తప్పు చేస్తున్నట్టు కనిపించదు. కానీ మనము మనుషులు పెట్టే ఆచారాలకు మనము లోబడిపోయి వాటిని మనం ఆచరిస్తాం. ముందే చెప్పాను నేను, ఇవి ఆచారాలు. ఓకే, ఇక 2వ విషయం చూడండి ఒకసారి. గలతీ పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, 9,
10 వచనాలు చదవండి. జాగ్రత్తగా వినాలి, మీరు చదువుతున్నప్పుడు వినాలి. సంఘానికి చెప్తున్నాడు దైవజనుడు, ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరుగని వారు, నిజానికి దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగారు, మరి విశేషంగా దేవుని చేత మీరు ఎరుగబడిన వారై ఉన్నారు. కనుక ఫస్ట్ బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి ఆ మూల పాఠముల తట్టు మీరు తిరగనేలా. ఏం జరిగింది ఈ సంఘంలో? ఆరంభంలో ఉన్న విధానం అంతా మళ్ళీ కోల్పోయారు. ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే, ఆ కాలం ముందు అయితే మీరు దేవుణ్ణి ఎరిగిన వారై ఉన్నారు, కానీ ఇప్పుడు దేవుణ్ణి ఎరిగారు, విశేషంగా దేవుని చేత మీరు ఎరిగబడిన వారు. నా కుమారుడు అని దేవుడు మిమ్మల్ని అంటున్నాడు, నా కుమార్తె అంటున్నాడు. దేవుని చేత మీరు ఎరిగబడిన వారై ఉన్నారు. ఇంత దేవునితో సంబంధం ఉన్న తర్వాత ఏం జరిగింది తెలుసా? ఈ విశ్వాసుల్లో బలహీనమైనవి, నిష్ప్రయోజనమైన వాటి తట్టు మరలా తిరిగారు. మూలపాట వాళ్ళు అంటారు, ఏముందిలే, ఏముంది, దీనికి పెద్ద తప్పేముంది, తప్పేముంది, తప్ప డాక్టర్ చెప్పిండంట, కిడ్నీలో రాళ్ళు వస్తే ఒక్క చెట్టు కళ్ళు తాగితే రాళ్ళు పడిపోతాయి, నీ బొంద పులోసారి తాగినా పడిపోతాయి. చాలా మంది తెలియక తాగుడుకు అలవాటు పడ్డారు, మళ్ళీ కళ్ళు తాగడం మొదలుపెట్టి. ఇంత సింపుల్ గా పడిపోతున్నారంటే క్రైస్తవులు నిలబడలేకపోతున్నారు. అసలు పాలు తాగే పిల్లాడు పడుతూ లేస్తుంటాడు కదా, 10 సంవత్సరాలైనా పాలే తాగుతా, నేను అట్లనే పడతా లేస్తా అంటే ఇంకేదో పేరు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. 20 సంవత్సరాల క్రైస్తవులు కూడా తాగుతున్నారండి. కళ్ళే కదా, కళ్ళే దేవుడు పెట్టాడుగా చెట్టు. అవును, తప్పేముంది? వాళ్ళకి ఒక లాజిక్ తెలియదు. దేవుడు పెట్టాడు కానీ మనిషికి ఇంగిత జ్ఞానం ఇచ్చాడు. కామన్ సెన్స్ అంటారు కదా, అది. గేదె పాలు తాగుతారు కానీ మూత్రం కూడా తాగుతున్నారు అనుకోండి మూర్ఖులు. జాగ్రత్త. పేడ తింటారా? ఎందుకు? డ్రైనేజ్ వాటర్లో వడబట్టి మంచినీళ్ళు తాగుతా అంటే కుదురుతుందా? మురికి కాలంలో మంచి వాటర్ తీసుకొని తాగుదాం అంటారు. సాధ్యమేనా? ఇది కూడా అంత. దానిలో దుర్వ్యాపారం ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా. గమనించండి, బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి బైబిలే స్పష్టంగా చెప్పింది. అవి ఎంత మాత్రం వాటిలో బలం లేదు, శక్తి లేదు. నిష్ప్రయోజనం అంటే ప్రయోజనం లేనివి, ఉపయోగం లేనివి. ఎంత మాత్రం కూడా అవి మనకు ఉపయోగం లేవు. శక్తి లేనివి, ఉపయోగం లేనివి, బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి ఆచరించడం అవసరమా దేవుని బిడ్డలకు? వాటిలో శక్తి ఉందా? ఉపయోగం ఉందా? పోనీ లేదు. అవి రెండు లేనప్పుడు, బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి అయినప్పుడు ఈ గలతి సంఘము ఎందుకు మరలా మూలపాటలతో తిరిగింది? ఏడుస్తూ చెప్పాడు, కన్నీళ్లు విడుస్తూ ఏడుస్తూ చెప్పాడు, ఏడుచుకుంటూ చెప్పాడు. 10వ వచనం చదవండి. మీరు ఏం చేస్తున్నారు? దినములను చూస్తున్నారు. ఈరోజు మంచి రోజా? క్రైస్తవులు కూడా వాస్తువులు చూడడం, మంచి రోజులు చూడడం ఎక్కడి నుండి వచ్చింది? ఇది బైబిల్లో ఉందా? దేవుల్లో ఉందా? ఎక్కడి నుండి తెచ్చుకున్నావు? ఇక్కడున్న మిమ్మల్ని అంటలేదు, క్రిస్టియానిటీలో జరుగుతున్న భయంకరమైనటువంటి విషయమే. బైబిల్లో దేవుడు చెప్పింది చెప్పడానికి చేత కాదు, బైబిల్లో ఉన్నవి చేయడానికి చేత కాదు, బైబిల్లో ఉన్నవి అనుసరించడానికి, బైబిల్లో ఉన్నవి ఆచరించడానికి చేత కాదు. బయట ఆచారాలు కాదు, బైబిల్లో కూడా ఆచారాలు ఉన్నాయి. ఆచారాన్ని నేను తప్పుపట్టట్లేదు, లోకాచారాన్ని తప్పుపడుతున్నాను. క్రైస్తవుడు లోకాచారాలు కాదు, బైబిల్ ఆచారాలు పాటించాలి. ప్రతి వారం దశభాగం తీయాలి. ప్రతిరోజు నువ్వు వండే తినే తిండిలో ఫస్ట్ బియ్యం తీయాలి. ఆచారం ఇది, వాక్యం కాదు. మొదటి 3 పిడికిలు పక్కన పెట్టు. నీకు పండిన ప్రతి పంటలో, చేతికి వచ్చిన ప్రతి రూపాయలో మొదటి భాగం దేవునికి. ఇది ఆచారం. పాత నిబంధన నుండి అది కొనసాగుతుంది. అది చెయ్యి, అది చేత కాదు. లోక ఆచారాలు క్రైస్తవులు చేస్తున్నారు కానీ బైబిల్లో దేవుడు చెప్పిన ఆచారాలు లోకం చేస్తుందా?
బైబిల్ దేవుడు చెప్పింది, లోకం చేయట్లేదు. లోకం చెప్పింది నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు? సాతాను గెలుస్తున్నారు, లోకం గెలుస్తున్నారు, దేవుని బిడ్డలు మర్చిపోతున్నారు. ఆచారమే అది. మీరు మంచి రోజులు చూస్తున్నారు, దినాలను, ఉత్సవ కాలములను, మాసములు. మాసం అంటే నెలలు కూడా చూస్తున్నారు. ఇదే నెల ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ, మార్గశిర, పుష్యం, మాఘం, పాల్గొనం ఉన్నాయి. తెలుగు నెలలు ఉన్నాయి కదా, చదువుకున్నారా? పిల్లల పాటల్లో ఉంటాయి. మీకు ఇప్పుడున్నా లేవు. తెలుగు నెలలు ఉన్నాయి. నువ్వు చూడాల్సింది ఏంటి? మాసాలు చూస్తావా? ఈ నెల మంచిది కాదు. ఎవరు చెప్పండి నీకు? నువ్వే చెప్తున్నావు. ఈ నెల మంచిది కాదు, ఈ కార్తె మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు. నువ్వు చెప్పాల్సింది అది కాదు. పాపములో ఉంటే మంచిది కాదు, దేవునికి దూరంగా ఉంటే మంచిది కాదు. హల్లెలూయా. ఎంతకాలం దేవుని బిడ్డవై ఉండి ఇంకా బంధకాల్లో ఉంటావు. దేవుని వైపు తిరగమని చెప్పాలి. క్రైస్తవుడు దేవుని ఆత్మను కలిగిన వాడై లోకములో ప్రకాశించాలి, దేవుని కొరకు బ్రతకాలి. అంతే. క్రైస్తవము నిలువెచ్చని స్థితిలోనికి దిగజారిపోయింది. అయిపోయింది క్రిస్టియానిటీ. దేవుణ్ణి ప్రతిబింబించాల్సిన వారు, క్రీస్తును ప్రకటించాల్సిన వారు, దేవుని పిల్లలు తుచ్చమైన అభిలాషులకు, కామాభిలాషులకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు దిగజారిపోయి క్రైస్తవం అంతా కూడా భ్రష్టు పట్టిపోయింది. క్రైస్టియానిటీలో భ్రష్టు పట్టిన సమాజాన్ని, తరాన్ని చూస్తున్నాం. కొందరైనా దేవుని కొరకు బ్రతికే వాళ్ళు కావాలి. హల్లెలూయా. మనతో అంతం కావద్దు ఇది. మన జనరేషన్ తర్వాత మన పిల్లలు కూడా దేవుని కొరకు బ్రతకాలి. ఒకప్పుడు పెద్ద చర్చి ఉండేయండి, ఒకప్పుడు పెద్ద సంఘము, కొన్ని వందల మంది ఆరాధించేది. ఈరోజు సినిమా హాళ్లకు, క్లబ్లకు మార్చేశారు. చర్చిలు కొనేస్తున్నారు, వైన్ షాపు, బార్ షాపులు పెడుతున్నారు పాశ్చాత్య దేశాల్లో. ఒకప్పుడు దేవుణ్ణి బలంగా ఆరాధించిన సంఘము క్రైస్తవ లోకంలో కలిసిపోయారు. ఆ మందిరాలు తాళాలు వేసి ఈరోజు వాళ్ళు కిరాయికి తీసుకుంటున్నారు, కొనేస్తున్నారు, వైన్ షాపులు పెడుతున్నారు. ఎంత బాధాకరం. దేవుణ్ణి ఆరాధించే మందిరము ఈరోజు మందు షాపుగా మారిపోయింది. ఎవరు చేశారు తప్పు? చూస్తూ ఊరుకుంటే క్రైస్తవు, చూస్తూ వదిలేస్తే మొత్తం అలాగే మారిపోతుంది. అలా కావద్దు. నేను కోరుకునేది అంటే మన ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం కూడా ఒక మందిరం కావాలి. మన కుటుంబం ఒక చిన్న పరలోకం కావాలి. చూస్తూ ఏం కాదులే అంటే అది పాకిపోతుంది అంతే. పులిపెట్టి కొంచెం అయినా ముద్దంతా పులే చేస్తుంది. 10 లీటర్ల పాలల్లో మీరు కొంచెం వేయండి, పులిసింది ఏదైనా కొంచెం వేయండి, పెరిగైపోతుంది. స్వచ్ఛమైన పాలను సహితం పులిసే విధంగా మార్చేసింది. అబద్ధ బోధ, ఆచారాలు, తప్పుడు పద్ధతులు ఖండించకపోతే సంఘం భ్రష్టు పట్టిపోతుంది. కొంతమంది బాధపడవచ్చు, కొంతమంది సెన్సిటివ్గా ఉండి ఫీల్ అవ్వచ్చు. మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటును తీసేస్తాను వేసే చెప్పాను. ఒకరోజు దేవుడు అది చేయడానికి ముందే మనము ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్న వారిని మనం ఖచ్చితంగా హెచ్చరించాలి. దినాలను, మాసాలను, గలతి సంఘం ఎటు తయారైంది చూడండి, ఎంతగా దిగజారిపోయింది చూడండి. మంచి రోజులు చూస్తున్నారు, మంచి నెలలు చూస్తున్నారు, సంవత్సరాలను కూడా చూస్తున్నారు. అయ్యో పౌలు ఏడుస్తున్నాడు దైవజనుడు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాను. కిందికి వెళ్తే కింది వచనాలు చదువుతుంటే ఏడుస్తున్నాను అంటున్నారు. మరలా ఆయన తిరిగి వచ్చేసరికి సంఘం అలా అయిపోయింది. నేనైతే రాజీపడ్డాను, నన్ను చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే వాక్యాన్ని ఖచ్చితంగా మనం అంతే. దాని విషయంలో మీరు కూడా అలాంటి రోషం కలిగి మీరు ఉండాలని కోరుకుంటున్నాను. నేను అనుకున్నాను ఈరోజు చర్చి ఖాళీగానే ఉంటుంది, ఎవరు రారనుకున్నాను. దేవుని ఏర్పాట్లో ఉండి నమ్మకంగా ఉన్న బిడ్డలు మీరు ఖచ్చితంగా ఉన్నారు. దయచేసి ఎక్కడైనా దాన్ని ఖండించండి, ప్రోత్సహించకండి, రాజీ పడకండి. రాజీ పడని జీవితం భక్తి చేయండి, రాజీ పడని భక్తి చేయండి. మనకు అభిమానాలు దూరం అయితే, సన్మానాలు దూరం అయితే, కొన్నిసార్లు నేను అనుకుంటాను ఈ బోధ చేస్తే నాకు 10 రూపాయలు ఇచ్చే కానుక కూడా ఇయ్యరు అనుకుంటాను. దేవునికి స్తోత్రం, నేను డబ్బుల కోసం రాలేదు. మిమ్మల్ని సంతోషపెట్టే బోధ చేస్తే ఒకవేళ మీరు నేను నరకానికి పోవచ్చు, ఇక్కడ డబ్బులు వస్తాయేమో. చాలా మంది అలాగే చేస్తున్నారుగా, టీవీలలో చేస్తున్నారా, చేయట్లేదు. దేవుని కొరకు నువ్వు నిలబడితే చాలు, దేవుడు నిన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు.
ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అలాంటి వారు ఉన్నా అలాంటి వాళ్ళ విషయంలో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని ఒక మాట పౌలు కొలసి సంఘానికి చెప్పిన మాట చదవండి, ప్రార్థన చేసుకుని. కొలసి పత్రిక 2 కొలసి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనగా క్రీస్తును అనుసరించకుండా మనుషుల పారంపర్య ఆచారములను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోయేవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. అమలక్కలు కలుసుకుంటారు ఒకసారి, ఇక రాఖీ పౌర్ణమి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. అక్క చెల్లెళ్ళ బట్టలు అంటే గాజులు పెట్టుకోవాలంటే ఒక్క కొడుకున్న ఎవరు చెప్పండి. చేయకపోతే కీడు వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది కీడు? అరే పాపములో ఉన్నాడు నరకానికి పోతాడు, దేవుని ఉగ్రత వస్తుందని చెప్పాల్సిన వీళ్ళు ఇవి ఆచరించకపోతే, ఇవి చేయకపోతే కీడు వస్తుందంట. ఎలా చెప్పాలి ఇలాంటి వారికి? ఎలా బుద్ధి చెప్పాలి? క్రైస్తవుల్లోనే ఇది ఎక్కువ పబ్లిసిటీ. బుద్ధి లేని వాళ్ళు అదొక బిజినెస్ ట్రిక్. అర్థం కావట్లేదు ప్రజలకి. కనీసం దేవుని బిడ్డలకు జ్ఞానం ఉండాలిగా. దేనికి భయపడుతున్నాను నువ్వు? దేనికి భయపడాలి? క్రైస్తవుడు దేనికి భయపడాలి చెప్పండి? మనుషులక, మనుషుల ఆచారాలక, లోక ఆచారాలక, ఆకాశంలో కనబడే చిహ్నాలక, మనుషులు పెడుతున్న కట్టడలక? దేనికి భయపడాలి? దేనికి భయపడాలి? దేవునికి భయపడాలి. వీటన్నిటికీ ఎందుకు దేవుని బిడ్డలు భయపడుతున్నారు? అది చేయబోతే ఏమైనా వస్తుందేమో అంటే నీకు మారు మనసు లేదని నేను అనుకోవాలి. మీరు కూడా అలాగే చెప్పండి. ఎవరైనా ఉంటే భయపడకండి. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు. సజీవుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నిజంగా పాప క్షమాపణ పొంది రక్షణ పొంది యేసును రక్షకుడిగా అంగీకరించిన ఏ హృదయమైనా, ఏ జీవితమైనా అది భయపడదు, లోబడదు. పాపమునకు మనం జాగ్రత్త పడాలి, రాజీ పడద్దు. మనం అనుకుంటాం మేము ఎప్పుడూ అన్ని మానేసాం కానీ ఆచారాలు మానకపోతే అది ఆజ్ఞల్లో 9 పాటించి 1 పాటించకపోయినా 10 తప్పిపోయినట్టే. ఇప్పుడు 10th ఎగ్జామ్స్లో ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఒక్క మార్కే సార్, ఒక్క మార్క్ ఏంది చూసినా, ఒక్క మార్క్ చూసేది ఏముండదు, ఫెయిల్ అయిన అంతే. మిగతా సబ్జెక్ట్లో 99 వచ్చినాయి, 100కు 100 వచ్చినాయి. మరి ఒక్క దాంట్లో ఫెయిలే. గంతే ఉంటుంది. అన్నీ బాగా చేస్తున్నాం కానీ ఆచారాలు చేస్తున్నాం. దేవుడు అంటాడు ఫెయిల్. బైబిల్ ఒప్పుకోదు. ఏ పత్రిక తీసినా మీరు చదవండి. సంఘానికి, సార్వత్రిక సంఘానికి దేవుడు చెప్పిన మాటలు చూడండి. రాజీపడని జీవితం. దేవుడు తినొద్దన్నాడా, తాగొద్దన్నాడా, మంచి బట్టలు కట్టుకోవద్దన్నాడా, సంతోషంగా ఉండొద్దన్నాడా? ఉండమన్నాడు. కానీ ఆయన ఏం చేయొద్దు అన్నాడు, అది చేయొద్దు. చీకటికి వెలుగుకు పొత్తుందా? విశ్వాసికి అవిశ్వాసికి పాలుందా? దెయ్యానికి దేవునికి పొత్తుందా? నీతికి దుర్నీతికి సంబంధం ఉందా? దేవుని నీతికి దుర్నీతికి సంబంధం లేదు. వెలుగు చీకటి కలిసి ఉంటాయా చెప్పండి? కలుపుదాం ఒకసారి, కలిసి ఉండమని చెప్తాం. కలుస్తాయా? మరి ఎందుకు కలుస్తున్నాయి? మనం అన్ని కలిపేస్తున్నామా? అవి కలవని బైబిల్ చెప్తుంటే మనం కలుపుతున్నాం. కలుస్తున్నాయి. ఎందుకు కలుస్తున్నాయి? కలిసినట్టుకుంటే కానీ కలవవు, మోసం జరుగుతుంది. జాగ్రత్త పడదాం. మన ముందు ఎన్నో ఉన్నాయి. ఈరోజు క్రైస్తవుడు ప్రతిదినం పండగే చేసుకోవచ్చు. పలానా రోజే పండగ చేయాలని ఏం లేదు. నిజంగా నువ్వు క్రీస్తులో ప్రతిదినం ఆనందిస్తే నీకు ప్రతిదినం పండగే. దేవుడు మనల్ని ఎప్పుడు తక్కువ చేయలేదు, తన బిడ్డలు ఎప్పుడు తక్కువ చేయలేదని మీరు సంతోషంగా ఉండండి. పాత నిబంధనలు చదివితే ఆయన వారికి ఆకలి అయితే మాంసం కావాలంటే కూడా మాంసం ఇచ్చాడు. ఆయన ఎప్పుడు తక్కువ చేయలేదు. ఎడారిలో నీళ్లు లేవంటే బండలతో మాట్లాడమని బండల నుంచి కూడా నీళ్ళు ఇచ్చాడు. ఆయన ఏం తక్కువ చేశాడా? వారి కాలు చెప్పు వారు తెగిపోలేదు, కాలు వాపు రాలేదు, వస్త్రాలు పాతగిలేదు, పగలు ఎండ దెబ్బను రాత్రి వెన్నెల దెబ్బను తగలనివ్వలేదు. 40 ఏళ్ళు ఆయన వారికి కాపరిగా ఉండి ఆయన ఎప్పుడైనా తక్కువ చేశాడా? బుద్ధి లేని క్రైస్తవులు ఎందుకు లోకం వైపు తిరిగారు? మోయాబుల వైపు, అన్ని అమ్మోనుల వైపు, వ్యభిచారం వైపు, తాగుడు వైపు, దేవునికి వ్యతిరేకమైన వాటిని కోరుకున్నారు తప్ప దేవుడు ఇంతగా పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, ఇంతగా కాపాడుతున్నాడు, ఎవరు చేయని కార్యాలు చేస్తున్నాడు, ఎర్ర సముద్రం పాయాలు చేశాడు, శత్రువులను పారదోలాడు,
కనాను దేశంలో 7 జాతుల వారు ఉంటారు, బలమైన జనాంగం, మామూలుగా వారి గురించి రాయబడింది. వారు అనాకీలు, నిజంగా వారిని చూస్తే ఉన్నత దేహులు. మరి అలాంటి వారిని కూడా నా బిడ్డలు వస్తున్నారు, మీరు వెళ్ళిపోండి, కట్టె నీళ్ళను పెట్టిన పొయ్యిలు నాటిన ద్రాక్ష తోటలను వారికి ఇచ్చి సస్యాములకు సమృద్ధినిచ్చి సంపూర్ణంగా వారిని సంతృప్తితో పరిచి అద్భుతంగా వారిని దీవిస్తే తిరిగి మరలా త్రోవ తప్పుతారు. అలా ఉండకుండా జాగ్రత్త పడదాం. దేవుని కృప మనకు తోడేయుడును గాక. ఆమేన్. తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, పరిశుద్ధుడ, మా విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడు నీవే. మా జీవితంలో విశ్వాసం ద్వారా అద్భుతాలు చేసాం, మేము చూసాం నాయన. మా కుటుంబంలో ఎన్నో మేలు చేశారు.